మ్యాచ్ మనమే గెలుస్తాం, అది అయిపోయిన డబ్బులు ఇచ్చేస్తాం. ఇలా గ్రౌండ్ లోకి రేపొద్దు ఇంటికి వచ్చేస్తాం. మ్యాచ్ మందే. టెన్షన్ పడకుండా నెమ్మదిగా స్ట్రైక్ ఇచ్చేసారా అన్నయ్య? జయగా వెడ్డింగ్ కార్డ్స్ కోసం వచ్చాము. మీరు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారంటే తను కూడా ఆడుతా అంది. ఇక్కడ పిచ్చా, ఆ బాల్ తగిలిందంటే మామూలుగా ఉండదు. మనం ఇంటి దగ్గర ఆడదాం. మీరు కూర్చోండి కూర్చోండి. ఏం కాదు, ఒక్క గేమ్. ఎంతరా స్కోర్? ఎంత? 6 బాల్కి 18 కొట్టాలి. ఓకేనా? ఎరా గట్టి తేలిందా? అయితే మ్యాచ్ తీసుకున్నట్టే కదా. ఎలా అయిపోతుందిరా మ్యాచ్? మాది ఇంకా లాస్ట్ వికెట్ ఉంది. ఆడగలరా? వాడి బదులు ఇంకోటి ఆడతాడు మా టీం నుంచి. నేను లెఫ్ట్ హ్యాండ్ దిగుతాను. అబ్బాయి నువ్వు రైట్ హ్యాండ్ కూర్చో మూసుకుని. బాబీ, నీకు ప్రాబ్లం లేకపోతే నేను ఆడతా. వెళ్ళి నీకు అర్థం కావట్లేదు. బెట్ మ్యాచ్ పోతే 5,000 కట్టాలి వాళ్ళకి. బాబీ నేను ఆడతా. బాబీ వద్దని చెప్తున్నా కదా. ఒరే బంటి బయటికి తీసుకెళ్ళండి రా వాడిని. వెళ్ళు, తర్వాత మాట్లాడు. రూల్స్ పక్కనెట్టి ఆ అమ్మాయి ఆడుతున్నట్టే మేము బౌలింగ్ వేస్తాం. ఆ అమ్మాయిని ఎందుకు పంపుతాను రా? పిచ్చా, తను ఎప్పుడైనా చూసావా మా టీంలో? నాకు సైక్ తెప్పించక చెప్తున్నా. బాబీ వీళ్ళ గురించి నీకు అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారు నీతో ఈ గాడిదలు. నాకు తెలుసు, ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా. చేసినా చేయకపోయినా నువ్వు సింగిల్ తీసేసుకో. స్ట్రైక్ నువ్వే ఉంచు. ఇంకొంచెం సిక్స్ కొట్టిందా? Go, go, go!